కూడా వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరం యొక్క శుభములు మీ కుటుంబాలకు కలుగునుగాక. చిన్న లేఖన భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10 వరకు మనం ధ్యానం చేసుకుందాం. వేలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి మీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. చాలమ్మ ప్రార్థన చేసుకుందాం. దయచేసి బయటకు ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుత్థాన దినం సంఘముగాను కుటుంబాలుగాను రిక్తులుగానే పాద సన్నిధికి వచ్చాము దేవా. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందావు, సాక్ష్యము ద్వారా మహిమ పొందావు తండ్రి, నీకు స్తోత్రం. ఆరాధన ద్వారా మహిమ పొందావు దేవా, నీకు స్తోత్రం. ఈ సమయం మీ సమయం అయి ఉంటుంది దేవా. మీరు మాట్లాడే సమయమునైనా మీరు మా అందరితో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం నీ పాత్రగానే నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రేరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంకు మరి మొదటి పత్రికలో, 2వ పత్రికలో ఎన్నో రకాలుగా సంఘం ఏ విధంగా ఉండాలి అని తెలియచేయడం జరిగింది. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట అంటాడు, కాగా ఎవ్వడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఏమి గతించింది, ఏమి కొత్తదయ్యింది? క్రీస్తునందున్న వారిలో ఏమి గతించిపోతుంది, ఏమి కొత్తదవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? కానీ మొదటి వచనంలో అంటాడు, భూమి మీద మన గుడారం అయిన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైనను నివాసము పరలోకమందు ఉన్నదని మనము ఎరుగుతాం. అది ఎందుకంటే ఈ భూమి మీద మన గుడారము
మన శరీరము శిథిలమైపోతుంది. కానీ దేవుడి చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకు ఉన్నది. హల్లెలూయా. క్రైస్తవు యొక్క విశ్వాసం అనేది పునాది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అంటే, నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాను. చూడండి, మనకు తెలీదు, కానీ మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నమ్మకం, మన ఆత్మ తనే చెప్తుంది. ఏమని? నీలో ఉన్న విశ్వాసం ఏంటి అంటే, నేను పరలోకానికి వెళ్తాను చనిపోతే. అంటే మనందరికీ తెలుసు, పుట్టిన ప్రతి జీవి మరణించగా మానడు. పుట్టేది ఎందుకంటే చనిపోవడానికి. మరి ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? తన మహిమ కొరకు. తన మహిమ కొరకే జనాన్ని పుట్టించాడు. ఆదామవ్వను పుట్టించాడు, భూమిని ఫలించి అభివృద్ధి పొందించండి అని. ఆయన ఉద్దేశం అదే. ఈ భూమిని అంతా కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి. దేవుడు చేసిన గొప్పతనాన్ని చూసి జనాలంతా కూడా ఆయనను ఘనంగా పొగడాలి అని ఆశ. కానీ అది జరగలేదు. పాపం అనేది ఈ లోకానికి వచ్చి, మళ్ళీ దేవుడే తన్ను తానుగా మానవ రూపం ఎత్తి తను తానుగా ఈ భూమి మీదకి వచ్చి మానవుల పాపమును పోగొట్టడానికి తనొక పవిత్రమైన మూర్తిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ పవిత్రమైన రక్తం సిలువలో చెందించి సర్వ మానవాళి పాపములను పరిహరించడానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మానవులలో ఉన్న అవిధేయత మూలంగానే ఇంత స్టోరీ జరిగింది. కాబట్టి ఇక్కడ మరి శిథిలమైపోయే ఈ గుడారము పాతది, నిత్య జీవానికి వెళ్ళేది ఆత్మ కొత్తది. కాబట్టి ఈ ఆత్మనే మీరు కాపాడుకోవాలి అంటాడు. వేలి చూపు వలన కాదు, చూపించే వేలును బట్టి కాదు, ఇది చూశాను నమ్మాను కాదు. ఎందుకంటే వేలి చూపు వలన కాక విశ్వాసం వలన నేను నడుచుకొనుచున్నాము. మనలో విశ్వాసం అది కనిపించదు. విశ్వాసాన్ని చూపెట్టు అంటే కనిపించదు. కానీ నువ్వు చేసే క్రియ, నువ్వు చేసే పని కనపడుతుంది. దాన్ని చూసే మనిషి, ఓ ఈయన విశ్వాసి, ఈయన అవిశ్వాసి అని మనం తీర్పు అనుకుంటూ ఉంటాం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండాలి. మనం చాలాసార్లు అంటాం, ప్రభు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు అంటాం. దేన్ని బట్టి? మనం ఏదైనా అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు అన్నప్పుడు, అబ్బా నేను ప్రార్థన చెయ్యగానే నాకు ఇది వచ్చేసింది అంటే, అబ్బా ప్రభు ఎంత తొందరగా నా ప్రార్థన విన్నాడు, ఎంత తొందరగా నాకు దగ్గరగా ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య వెళ్ళిపోతూ తను చెప్తాడు, నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మ మీ మధ్యలో ఉంటుంది అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యములు, అది స్వస్థతలే కావచ్చు, నీ కోరికలు తీరడమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడి ఆత్మ మన మధ్యలో ఉంది కనుక కార్యం జరుగుతుంది. ఇప్పుడు రెండవ రాకడలో దేవుడు వస్తాడు, దాని గురించి మనకు తెలియబడుతుంది. కాబట్టి దేవుడు మనకి రాకడలో ఉన్నాడు
ఇప్పుడు ఆయనకు మనం దూరంగా ఉన్నాము కనుక దేవుడి ఆత్మ మనతో ఉన్నది అని మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నేను చెప్తూ ఉంటాను, మీ డిక్షనరీలో మీ జీవితంలో భయం అనే మాట ఉండకూడదు అని. ఏ విషయం కానీ ఇంకొక 2 నిమిషాలు, 1 సెకండ్లో నువ్వు మరణిస్తావు అని నీకు తెలిసినా కూడా నీలో భయం రాకూడదు. ఎందుకంటే భూమి మీద బ్రతికినప్పుడు ఆయన ఆత్మతో ఉంటాము, చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఉంటాము. హల్లెలూయా. చూడండి, 2 లాభమే క్రైస్తవులకి. క్రీస్తుని అంగీకరించడం అనేది లాభము. కాబట్టి ఇక్కడ మనం ప్రభువుకు దూరంగా ఉన్నాము కనుక ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు మనం ఇష్టపడుతున్నాము. మరణం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఉండదు. అయినా కూడా తప్పదు. నేను చనిపోను అంటే ఆత్మ మన దగ్గరే ఉంటుందా? ఉండదు. దాని పని చేసుకొని వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి ఇక్కడ మరి ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఆత్మ ఇష్టపడుతుంది. ఆత్మ ఇష్టపడుతుంది. ఆ ఆత్మకు నువ్వు ఏమి నేర్పిస్తే ఆ ఆత్మ దానికి సంతోషం కలుగుతుంది. నీవేదైనా ఎవరైనా నిన్ను గాయపరిచినప్పుడు, లేకపోతే ఏదైనా నీతో మాట్లాడినప్పుడు నీ మనసు నీకు తెలియకుండానే నొచ్చుకుంటుంది. లేదా ఎవరినైనా నువ్వు అనవసరంగా మాట్లాడినప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అబ్బా నేను అనవసరంగా అన్నాను అని మనకు తెలీదు. మనకు తెలియకుండానే మన ఆత్మ నొచ్చుకుంటూ ఉంటుంది. అది దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఒక తపన కలిగి ఉన్నది. ప్రతి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కాబట్టి కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఏమి ఇష్టపడుతున్నాడు? నువ్వు దేహంతో ఉన్నా సరే, దేహంతో లేకున్నా సరే, కానీ నువ్వు ఎవరితో ఉండాలంట? దేవుడికి ఇష్టడై ఉండడానికి నేను ఆశపడుతున్నాను. మనుషులంతా అలా ఉండాలి అని, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క శక్తిని చూసిన భక్తులు, అపోస్తలులు, ప్రవక్తలు ఇష్టపడుతున్నారు. ప్రతి బిడ్డ దేవుడితో ఉండాలి అని. ఆ ఇష్టం అనేది మనలో కంటిన్యూగా ఉండాలి. ఒక్కరోజు 2 రోజులు, పండగలప్పుడు, ఆదివారాలప్పుడు, ఏదో జరిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, ఏదైనా అనాలోచితంగా ఏదైనా ఇంట్లో సందర్భం ఏదైనా జరిగినప్పుడు కాదు. ఇది నీలో జరిగే కంటిన్యూగా జరగవలసిన క్రియ. కంటిన్యూగా జరగాలి. ఇది సమస్య వచ్చినప్పుడు కాదు. దేవుడికి, నీ శరీరానికి, దేవుడి ఆత్మకు, నీ శరీరానికి అంటకట్టబడి ఉన్నది దేవుడి ఆత్మ. ప్రతి విశ్వాసిలో అంటకట్టబడింది. ఈ అంటకట్టబడిన ఆత్మ నువ్వు మేలు చేసినప్పుడు సంతోషిస్తుంది, తప్పు చేసినప్పుడు దుఃఖపడుతుంది. నువ్వు దేవుని ఇష్టపెట్టే వారిగా నువ్వు ఉన్నప్పుడు, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎల్లప్పుడూ ఆయన యందు మీద ఆనందంగా ఉండండి అంటే, ఆయనకి ఇష్టలుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటావు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా సమస్యలాగా కనిపించదు నీకు.
బాధ వచ్చినా బాధ బాధలాగా కనిపించదు, రోగం వచ్చినా రోగం వచ్చినట్టుగా కనిపించదు. నీకు ఏదొచ్చినా నీ మనసు దగ్గరి వరకు అది ఏది కూడా రాదు, రాదు. ఎందుకంటే ఆయనకిష్టులుగా నువ్వు ఉన్నప్పుడు నీకు నీ శరీరానికి ఏది అంటదు. దేవుని ప్రవక్తలందరినీ దేవుడు నూనెతో అభిషేకం చేపిస్తాడు, తన ప్రజలందరికీ పాలించడానికే. ఎందుకు నూనెతో అభిషేకం ఎందుకు చేస్తారు అంటే, ఈ శరీరం మీద ఏది పడ్డా జారిపోతుంది. నూనె మీద ఏది పడ్డా ఏమవుతుంది? జారిపోతుంది. అలాగే నీ శరీరమును ఆయన రక్తముతో అభిషేకించాడు. ఆయన రక్తములో మనం పాలు పొందాము, ఆయన శరీరములో పాలు పొందాము అంటే నీ మీదికి ఏది వచ్చినా అది నీ దాకా రాదు. ఒకవేళ నీ దాకా వచ్చినా కూడా అది నిన్నంటదు, నిన్ను బలహీనపరచదు. కాబట్టి నువ్వు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి ఆయనని ఇష్టపెట్టాలి. నువ్వు ఏ విధంగా ఆయనని ఇష్టపెట్టాలి అనేదే నువ్వు ఆలోచించాలి. కానీ నీ కుటుంబాన్నో, నీ భార్యనో, నీ బిడ్డలను నీకు నీ బయట వాళ్ళకు ఇష్టపెట్టాలి అని కాదు. అది కొంతకాలమే. భార్యకు నచ్చింది ఏదన్నా చేస్తే భర్త కొద్దిసేపు ఇష్టపడుతుంది, బిడ్డలు కూడా అంతే, కొద్దిసేపు ఇష్టపడతారు, తర్వాత ఏనాడో ఒకనాడు మళ్ళీ తిడతారు. కానీ దేవునికి నీవు నచ్చినట్టుగా నువ్వు ఉంటే దేవుడు ఇష్టపడ్డప్పుడు నీవు అడగకముందే నీకు వరాలను ఇస్తాడు. మన జీవితం అంతా మన కుటుంబంకు ఇష్టపడాలి, మన కుటుంబముకు నచ్చినట్టు ఉండాలి, మన బ్రతుకులు నచ్చినట్టు ఉండాలి అని మనము ఆత్మ ఎక్కడో మూలుగుతుంటుంది. దేవుడి కోసం ప్రార్థన చేసుకోలేకపోయానే, మందిరానికి వెళ్ళలేకపోయానే, అయ్యో 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 అనేది అంటుంటుంది. కానీ మనం మాత్రం మనుషులను సంతోషపెట్టడానికి పనులు చేస్తూ ఉంటుంటాం. చివరికి ఏమి ఉపయోగం దానివల్ల? ఏది ఉపయోగము అంటూ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇష్టపడుతున్నాడు, అపేక్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని ఇష్టపడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి, నిలబడాలి. ఒకరోజు ఖచ్చితంగా మన ఆత్మ వెళ్ళిపోయినాక ఆయన ముందర మనం నిలబడాలి. మన మూట ఎత్తుకొని వెళ్తాం. మనం చేసిన ప్రతి క్రియలు, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే మనెంబడే ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళవు, మనతోనే ఉంటాయి. అవన్నీ కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవలసిందే ప్రతి ఒక్క మానవుడు. మరి వాటన్నింటినీ సాధ్యమైనంత వరకు మంచి అనేది నువ్వు అపేక్షించినప్పుడు నీవు దేవుడి సన్నిధికి అన్ని మంచే తీసుకెళ్తావు. ఇంతగా మనం అంటాం, ఇంతగా ప్రతి ఆదివారం కూర్చుంటాం, ప్రతి ఆదివారం మాటలు వింటుంటాం. కానీ మంచిని నీ హృదయంలోకి నువ్వు ఆస్వాదించినప్పుడు, మంచిని నీ హృదయంలో కోరుకున్నప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ విని వదిలేసావనుకోండి, ఎలా ఉంటుంది? అది వాత వేయబడ్డ మనస్సాక్షి అంటారు. వాత వేయబడుతుంది, మనస్సు మీద వాత వేయబడతాడు, ఇంటూ గుర్తేసేస్తాడు దేవుడు. అప్పుడు నీ హృదయంలోకి దేవుడి మాటలు చేరవు. మళ్ళీ బయటకు వెళ్ళినాక ఇక్కడే నీ దులిపేసి వెళ్ళిపోతావు. అదే పాత ఆలోచన, పాత మాటలు, పాత శాస్త్రాలు, పాత క్రియలు, పాత 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 దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు,
నీ ద్వారా దేవుడికి వచ్చే లాభము కూడా ఏమీ లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం 4వ అధ్యాయంలో అదే చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చదువుదాం. దేవుడి స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఇప్పుడున్న పరిస్థితి ఇదే. దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమ నీ మీదికి రాకుండా, నీ చెవులు ఆయన మాటలను వినకుండా ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు నీలో ఏం కలగజేస్తున్నాడు? అవిశ్వాసం కలగజేస్తున్నాడు. అవిశ్వాసం కలగజేస్తున్నాడు. అపనమ్మకాన్ని కలగజేస్తున్నాడు. ఇది నిజమా? యేసయ్య నిజమా? లోకములో ఉన్నాయన్నీ నిజమా? ఏది నిజం అని ఆల్రెడీ క్రైస్తవులు తర్జన భర్జన పడుతూ ఉన్నారు కదా. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వాక్యం మీద. ఎందుకు? పనికిమాల యుద్ధాలు ఎందుకు? విశ్వాసి విశ్వాసిగానే ఉంటాడు, అవిశ్వాసి అవిశ్వాసిగానే ఉంటాడు. విశ్వాసి రోజు రోజుకి తన్ను తాను దేవుడికి దగ్గరగా చేసుకోనికి ఇష్టపడతాడు. దేవుడి నుంచి మంచి కోరుకుంటాడు. 100 మంది వచ్చి నీ ముందొచ్చి నిలబడి యేసయ్య దేవుడు కాడు అంటే నీ కాడేమో, నాకు దేవుడు చెప్తాడు. అంతే చెప్తాడు. నీకు దేవుడు కాకపోతే కాకపోని, నాకు మాత్రం దేవుడే చెప్తాడు. విశ్వాసి అలాగే ఉంటాడు. 100 మంది వచ్చి నిన్ను ఏది అడిగినా దేవుడి గురించి నువ్వు మంచి చెప్తావు, కానీ చెడు చెప్పవు. కానీ అవిశ్వాసి అనుమానాల పుట్ట. అవిశ్వాసిలో అనుమానాలే ఎక్కువగా ఉంటాయి. తోమాలాగా ఏది తొందరగా నమ్మరు, ఏది తొందరగా హృదయంకు తీసుకోరు. ఎవరిని, మనుషులను నమ్మరు, దేవుని కూడా నమ్మరు. ఏది చెప్పినా తనకు నచ్చిందే నిజం అనుకుంటారు. కానీ ఎదుటోడు చెప్పింది నిజం అనేది ఆలోచన తొందరగా రాదు. వాడికి వచ్చిన ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతాడు. ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడుతుంది. దేవుడి చేతనే నిన్ను స్థిరపరచాలి, కానీ నీకై నువ్వు స్థిరపరచబడలేవు. కాబట్టి ఇక్కడ అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలగచేసి సత్యాన్ని తెలుసుకోలేకుండా అంధకారములోకి మానవులు వెళ్ళిపోతున్నారు. ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఆచారాలు చేస్తున్నారు, కానీ అవిశ్వాసములోనే ఉంటున్నారు, అపనమ్మకంలోనే ఉంటున్నారు. దేవుడి పరిపూర్ణమైన శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన శక్తి నీ ఇంటిలో ఉన్నది, నా ఇంటిలో దేవుడి శక్తి ఉంది అని నువ్వు ఆలోచన చేయలేకపోతున్నారు. చాలామంది అంట, నా ఇంట్లో ఏదో దురాత్మ ఉంది అంట. నీ ఇంట్లో దేవుడి ఆత్మ ఉన్నప్పుడు దురాత్మ నీ ఇంటికి ఎందుకు వస్తుంది? నీలో ఉన్న అవిశ్వాసమే నీ నోటి నుండి ఆ మాట పలికిస్తుంది. అంధకార చీకటి నీ కళ్ళకు కమ్ముతుంది. పరిగెత్తుతారు ఇటు అటు, ఆ సంఘం ఈ సంఘం, ఈ సంఘం ఆ సంఘం. ఏ సంఘములైనా ఎక్కడైనా ఒకటే క్రీస్తు కనిపిస్తాడు. ఎక్కడ చూసినా ఒకటే మాట కనిపిస్తుంది. నీ చెవులు మంచిగా లేవు, అంతే. నీ చెవులు వినడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మనం పరిగెత్తుతూ ఉంటున్నాం. నీకు నచ్చింది దొరికేంత వరకు నువ్వు పరిగెత్తుతూనే ఉంటావు. కానీ క్రీస్తు ఎక్కడైనా క్రీస్తే, వాక్యం ఎక్కడైనా వాక్యమే, విశ్వాసం ఎక్కడైనా విశ్వాసమే, నమ్మకం ఎక్కడైనా నమ్మకమే. ఇది మారేది కాదు, మారదు కూడా. ఎవరం మారుతున్నాము? అవిశ్వాసి అయిన మనము మారుతున్నాం. మనకు కళ్ళకు గడిగిన గుడితనము వల్ల మనం మారుతున్నాం, కానీ దేవుడి మాటలు మారవు.
దేవుడి మాటలు మారవు. కాబట్టి ఇక్కడ మరి అవిశ్వాసులైన వారికి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. ఆ గుడ్డితనం వల్ల దేవుడి శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడవలసి వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనుషులను ఎదిరిస్తాం, బెదిరిస్తాం, ఏదైనా చేస్తాం, మాటలతో మనుషులను మభ్యపెడతాం, ఏదైనా చేసేస్తాం. ఇక్కడ నేను మంచి అని నేను నిరూపించుకుంటాను ఏదో ఒక రకంగా. కానీ దేవుడు ముందు నువ్వు నిలబడితే ఎలా ఉంటావు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు ఎలా ఉంటావు? అక్కడ చెప్పగలుగుతామా మన టాలెంట్ ఆయనకు చూపెట్టగలుగుతామా? చూపెట్టలేము. మన తెలివితేటలు ఏం పనికి వస్తాయి ఆయన ముందర? ఏమీ చూపెట్టలేము. కాబట్టి పౌలు అంటాడు ఒక మాట, 7వ వచనంలో ఒక మాట చూద్దాం. అదే అధ్యాయంలో 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ్యుండునట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యం కలదు. ఎట్టుపోయినను శ్రమపడుచున్నాము, ఎరికింపబడు వారం కాము, అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ నివసించుకొని పోవుచున్నాము. చాలమ్మ, హల్లెలూయా. చూడండి వాళ్ళంతగా ఎలా దేవుడి కోసం నిలబడ్డారు, అపోస్తలులు ఎలా నిలబడినారు, విశ్వాసులు ఎలా నిలబడ్డారు అంటే వాళ్ళు అంటున్నారు, మట్టి ఘటములో, మట్టి శరీరములో తన మహిమను దేవుడు నింపాడు. తన ఐశ్వర్యం, పరలోకం యొక్క ఐశ్వర్యం ఆయన మనలో నింపాడు గనక శ్రమలు వస్తున్నాయి, కానీ శ్రమల్లో మేము ఇరికించబడే వారం కాము. మరి అపాయాలు వస్తున్నాయి, అయినను ఉపాయం లేని వారం కాము. నీకేదైనా సమస్య వచ్చింది అంటే దేవుడు ఎంబడే ఆ సమస్యకు ఒక పరిష్కారం ఇస్తాడు. నీకు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంలో ఏదో ఒక రకంగా నీకు తోడు దొరుకుతుంది. ఆ కష్టం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తరమబడుతున్నాము, దేవుడి కోసం తిట్లు తింటున్నాము, అవమానాలు పడుతున్నాము, నిందలు పడుతున్నాము, బాధలు పడుతున్నాము, కొట్టబడుతున్నాము, అయినను కూడా అందులో మేము ఉండట్లేదు. అందులో నుండి దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. పౌలు శీలను బంధించి చెరసాలలో పెడితే వాళ్ళు నిమ్మలంగా పడుకొని పాటలు పాడుతున్నారు. పేతురును తీసుకెళ్ళి చెరసాలలో పెడితే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎందుకంత రిలాక్స్? మట్టి ఘటములో దేవుని యొక్క మహిమ నింపబడి ఉంది కాబట్టి మేము దేనికి భయపడము. ఆయననే వస్తాడు, ఆయననే మమ్మల్ని విడిపిస్తాడు. చూడండి ఎంత విశ్వాసం అది, ఎంత విశ్వాసం. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ సమస్య ఎట్లా దేవుడా, ఎట్లా పోతుంది, ఎట్లా పోతుంది, ఎట్లా పోతుంది. అంతగా ఏడుస్తా, కన్నీరు గారుస్తా, మనమే శ్రమలు అనుభవిస్తున్నట్టు, మనమే శ్రమలన్నిటినీ బరువంతా నెత్తి మీద పెట్టుకొని భారం ఎత్తుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడేమన్నాడు? నీ చింత నా మీద వెయ్యు, నీ భారం నా మీద వెయ్యు, నువ్వు నిశ్చింతగా ఉండు అని పదే పదే చెప్తున్నా కూడా దేవుడి మీద మన భారాలు వెయ్యకుండా నేనే మోస్తా అని మనం అంటాం. కానీ ఇక్కడ వీళ్ళేమంటున్నారు? అపాయంలో ఉన్నను ఉపాయము లేని వారం కాదు, తరమబడుచున్నను దిక్కులేని వాళ్ళం కాదు.
పడిపోతున్నా కూడా మేము నశించిపోయే వాళ్ళం కాదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణ అనుభవాలు తనలో ఉన్నాయి. హల్లెలూయా! ఎంత గొప్ప మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము యొక్క అనుభవాలు వాళ్ళ శరీరంలోకి తీసుకున్నారు. ఎందుకంటే యేసయ్య సిలువలో మరణిస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ చూశారు. ఆ సిలువలో కార్చిన రక్తాన్ని చూశారు, కొరడా దెబ్బలు చూశారు, అవమానాలు చూశారు, నిందలు చూశారు, ఆయన మీద ఉమ్మివేయడము చూశారు. ఆయన బట్టలన్నీ కూడా చీట్లు వేసుకొని అవమానపరుస్తున్న వాళ్ళని చూశారు. ఆయన మౌని అయి ఉండడం చూశారు. ఆ మౌనములోనే విజయ సంకేతాన్ని ఆయన పలకడం చూశారు. సిల్వలో మరణిస్తున్నప్పుడు కూడా తను మౌనంగానే ఉన్నాడు. విజయ వీరుడుగా పునరుత్థానుడుగా లేచిన సంగతులు చూశారు వాళ్ళు. అవన్నీ వాళ్ళ హృదయంలోకి దాచుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవులు ఆయన మాటలను, ఆయన శరీరములో కలిగిన కార్యములను, ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యాలు మనకు ఇమిడిపోవాలి మన శరీరంలో. ఆయన గెలిచాడు, నేను గెలుస్తాను. ఆయన బాధ అనుభవించాడు, ఆ బాధల్లో నేను గెలుస్తాను. అవమానాలు గెలిచాడు, నేను గెలుస్తాను. పరిస్థితులను గెలిచాడు, నేను గెలుస్తాను. విశ్వాసం అది మనలో లేకపోతే నిజమైన క్రైస్తవులం కానే కాదు. నిజమైన క్రైస్తవులుగా నిలబడాలి అంటే క్రీస్తు సిలువను ఎత్తుకొని నడవమంటాడు. అంటే ఏంటి? సిలువను ఎత్తుకొని నడవమంటే క్రీస్తు నీ శరీరములోకి తీసుకోమంటున్నాడు. క్రీస్తు నీ శరీరంలోకి తీసుకో. ఆయన విజయం సాధించాడు అని నీకు నమ్మకం వచ్చినప్పుడు నేను విజయం సాధిస్తాను. మనం గొర్రెలను చాలాసార్లు చూస్తాం. ఒక యూట్యూబ్లో ఏం చేశారు, ఒక చిన్న నదిలాగా ఉంది, దానికి ఒకటి చిన్నది చెక్క పెట్టారు. ఒక్క గొర్రె దాని మించి దుంకింది, అంతే. వెనకాల వచ్చే గొర్రెలు ఏం ఆలోచిస్తలేవు, టకా 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 దుంకిపోతూ ఉంటాయి. చూడండి, క్రీస్తు గెలిచాడు, క్రీస్తు విశ్వాసములో నిలిచాడు, పునరుత్థానుడయ్యాడు, సమస్త లోకాన్ని జయించాడు. ఆయనను నమ్మిన నీవు ఒక గొర్రెవే, లోబడేదానివే, లోబడేవాడివే. నువ్వు కూడా ఎటు చూడొద్దు. ఇటు దుంకాలా, అటు దుంకాలా, వీళ్ళ మాట నమ్మాలా, వాళ్ళ మాట నమ్మాలా, ఇది నిజమా, ఇది అబద్ధమా, నీకెందుకు? ఏది అబద్ధమైతే నీకెందుకు, ఏది నిజమైతే నీకెందుకు? నీవు నమ్మిన క్రీస్తు నిజమా కాదా, అదొక్కటి నీ మనసులో ఉంటే చాలు. 100 మంది మాటలు నీకు అవసరం లేదు. నువ్వు ఆయన ఎలా వెళ్ళిపోయాడో నువ్వు అలాగే దుంకడానికి నువ్వు నేర్చుకో. హల్లెలూయా! ఇక్కడ వాళ్ళు అదే చేస్తున్నారు. దెబ్బలు కొడుతున్నా సరే ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. చెరసాలలో ఉన్న ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. బాధల్లో ఉన్న ఆయనను గుర్తు చేసుకుంటున్నాడు. రోగాల్లో ఉన్న ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి పరిస్థితులలో ఆయనను గుర్తు చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు సంతోషిస్తున్నారు, కానీ బాధపడట్లేదు. రేపు ఏం జరుగుతుంది అని వాళ్ళు ఆలోచించట్లేదు. నా దేవుడు జయించాడు, నేను జయిస్తాను, అంతే ఆలోచిస్తున్నారు. అదే మన నిజమైన విశ్వాసం. రేపు మనకు మంచిగా ఉందో, రేపు మనం చెడుగా ఉందో, రేపు మన భవిష్యత్తు ఎలా ఉందో మనము నిర్ణయించలేము. మన భవిష్యత్తు ఇప్పుడు సిస్టర్ చెప్పింది, ఒకప్పుడు బాగా బతికాము, ఇప్పుడు ఏమీ లేదు. ఎలా జరిగింది అది? దైవ చిత్తానుసారము. ఎందుకంటే మన జీవితాలలో దేవుడు ఏమి చెయ్య ఉద్దేశం అయ్యిందో అదే జరుగుతుంది, కానీ మన ఉద్దేశాలను దేవుడు నెరవేర్చే దేవుడు కాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరి దేవుని యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఎంబడి పెట్టుకొని పోతున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఎంబడి పెట్టుకొని పోతున్నాం ఆయన మాటలను, ఆయన శరీరమును, ఆయన క్రియలను.
కాబట్టి మాకేం బాధ అనిపించట్లేదు. ఇది కావాలి దేవునికి, ఇలాంటి విశ్వాసం కావాలి, ఇలాంటి వ్యక్తిత్వం కావాలి, ఇలాంటి ప్రజలు కావాలి ఆయనకి. మాటలు చెప్పేవాళ్ళు కాదు, మాటలు చెప్పేవాళ్ళు వద్దు ఆయనకి. కాబట్టి ఇక్కడ అదే మాట ప్రభు మనతో చెప్పుతున్నాడు. క్రీస్తు ప్రేమ ఆయనను బలవంతము చేస్తుంది. ఒక మాట మనం చూద్దాం. హబక్కుకులో 3వ అధ్యాయము మనం ఒక మాట చూద్దాం. 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రవక్త అయిన హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? సంవత్సరములు నిన్ను గూర్చిన వార్త నేను వింటుంటే నాకు భయం అవుతుందయ్యా. భయం కావాలి కూడా. భయం లేకపోతే కష్టం. ప్రవక్త భయపడుతున్నాడు. సంవత్సరములు జరుగుతుంటే నాకు భయం అవుతుంది. నూతన సంవత్సరములు జరుగుతున్నప్పుడు నూతన అనుభవాలను మాకు ఇవ్వు. నువ్వు మమ్మల్ని కోపపడుతూనే మా మీద ప్రేమ చూపించు. మేము ఎక్కడైనా తప్పిపోతామేమో, ఎక్కడైనా బలహీనమైపోతామేమో. అప్పుడప్పుడు కోపం తెస్తూ ఉంటాడు దేవుడు, అప్పుడప్పుడు కోపపడతా ఉంటాడు మన మీద, తిరిగి మళ్ళీ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అలా నా జీవితం జరగనియ్యి ఈ సంవత్సరం. ఎందుకంటే నిన్ను గూర్చిన వార్త. ఏ వార్త? ఆయన రాకడ గురించిన వార్త. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉన్నాను, ఏది చేసినా నడుస్తుంది అని. కానీ ఆయన వచ్చినప్పుడు ఏమి చేయడానికి లేదు. కాబట్టి నీ వస్తున్నావన్న ఆ రాక నాకు భయమవుతుంది. ఎందుకంటే సంవత్సరాలు గడుస్తుంటే నాకు ఒక నూతనంగా నా జీవితాన్ని మార్చు. నూతనంగా మార్చు. ఎప్పటికి ఒకేలాగా ఉండాలని అనుకోవద్దు. ఎప్పుడు ఒకేలాగా నా బతుకు ఉండాలి, ఎప్పుడు నేను ఇట్లాగే ఉండాలి కాదు. నూతనంగా నువ్వు దేవుడికి దగ్గర కావడానికి ఇష్టపడు, అంతే. గత సంవత్సరాలు దేవుడికి దూరంగా ఉన్నామేమో, ఇప్పుడు దేవునికి ఇష్టపడే బిడ్డలుగా ఉండడానికి మనము ఇష్టపడతాం. సంవత్సరాలు గడుస్తున్నాయి. జరుగుతున్న గుర్తులు దేవుడి రాకడ చూపిస్తుంది. ఈ లోకమంతా నమ్మినా నమ్మకపోయినా అది నిజం. వస్తాడు ఖచ్చితంగా. ఈ లోకమంతా తెలుసుకుంటారు అని అంటాడు. అన్ని జనులు నిస్రాణులై గడగడా వణుకుచు నా సన్నిధికి వస్తారు. వారి విగ్రహములను పడదోసి వస్తారు. వాళ్ళ విగ్రహాలన్నీ పెంట గుప్ప మీద పడవేసి వస్తారు. ఖచ్చితంగా వస్తారు. అందరూ వస్తారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ వస్తారు. నీ కుటుంబంలో నమ్మలేదు, మా వాళ్ళు నమ్మలేదు, మా అమ్మలు నమ్మలేదు, అక్కలు నమ్మలేదు అని బాధపడుతున్నాం. వాళ్ళందరూ కూడా వస్తారు. ప్రతి ఒక్కరూ వస్తారు. దేవుడి కార్యములను ఎవ్వడూ ఆపలేడు. కాబట్టి మనం భయపడాలి. ఆయన కార్యాలకు భయపడాలి, ఆయన సన్నిధికి భయపడాలి, ఆయన మాటకు భయపడాలి, ఆయన చేస్తున్న క్రియలకు భయపడాలి, ఆయన సిలువలో చేసిన త్యాగానికి భయపడాలి. అప్పుడు నువ్వు విశ్వాసములో నిలకడగా ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా లోకములో భయం అనేది నీకు రాదు. నువ్వు మనుషులకు భయపడవు. భయపడితే దేవుడికే భయపడతావు. ఏ మానవుడికి నువ్వు భయపడవు. ఆ ఎంత పెద్ద మనిషి అయినా సరే మానవుడే. చిన్న గొల్యాతు ఎంత పెద్ద, ఎవరు చంపిండు? ఏమో చెప్తారేమో అనుకుంటున్నా నేను. ఎంత పెద్ద గొల్యాతును ఎంత చిన్న దావీదు చంపాడు. ఎవరి శక్తితో?
జీవము గల దేవుడు నా పక్షమునున్నాడు. అదే ధైర్యం. ఈరోజు నీకు ధైర్యం ఏంటి? ఇక్కడున్న అపోస్తలులకు ధైర్యం ఏంటి? జీవం గల దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఈ తుచ్చమైన మానవుడు ఏం చేస్తాడు? అది నీ లోపలికి రావాలి. అది నీలోకి వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడతావు, దేవుడి కోసం నిలబడతావు, దేవుడి ఆత్మ కోసం నేను నిలబడతావు, ధైర్యంగా ముందుకు నడుస్తావు. ఇక్కడ హబక్కకులాగా మనము భయపడాలి. సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మన జీవితాలలో నూతన అనుభవాలతో మనం ముందుకు సాగాలి. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే కోపం చేసుకుంటూ దేవుడు వాత్సల్యం చూపించే దేవుడు ఆయన. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరగక తర్కములను గూర్చియో వాగ్వివాదములను గూర్చియో వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయలు, కలహములు, దూషణములు, దురమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమునకును మనుషులను వ్యర్థ వివాదములు కలగచేయుచున్నది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఇదే. ఎందుకంటే దేవుడి మాటను అంగీకరింపక భిన్నమైన బోధలను వింటూ వాళ్ళు ఏమవుతున్నారు? వ్యర్థంగా ప్రయాసపడుతూ గర్వాంధులవుతున్నారు. లోకంలో మాదే గొప్ప, మాదే గొప్ప, మాదే గొప్ప అని గర్వంతో నటిస్తున్నారు మానవులు. వాళ్ళ మధ్యలో ఏమొస్తుంది? కలహాలు వస్తున్నాయి, అసూయలు వస్తున్నాయి. ఇది చెయ్యొచ్చా, అది చెయ్యొచ్చా? కొంతమంది ఏదేదో అంటున్నారని నాకు వినిపిస్తుంది. దేవుడి సన్నిధిలో డ్యాన్సులు చేయొచ్చా? దేవుడి సన్నిధిలో ఎగురొచ్చా, దుంకొచ్చా? దేవుడి సన్నిధిలో ఇది చెయ్యొచ్చా, అది చెయ్యొచ్చా? ఏదైనా చెయ్యొచ్చు. హల్లెలూయా. నీ మనస్సు దేవుడితో ఏకీభవించినప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు. దావీదు మందసం ముందర నాట్యం ఆడిండు. మనం మర్చిపోవద్దు. అదే ఏది చెయ్యొద్దు అని నీ మనసుకు అనిపిస్తుంటే నువ్వు దేవునికి వ్యతిరేకిగా మారుతున్నావు, మనుషుల మాటలు వింటున్నావు, దేవునికి వ్యతిరేకంగా మారుతున్నావు. నీలో కలహాలు రేగుతున్నాయి, నీలో అసూయ రేగుతుంది. చేసేవాళ్ళని చూసి నీకు అసూయ కలుగుతుంది, చేసేవాళ్ళని చూసి నీకు కోపం వస్తుంది. కానీ చేసేవాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, దైవభక్తికి అనుగుణ్యమైన బోధలను అంగీకరింపక భిన్నమైన బోధల వైపు తర్కములు, ఒకరికొకరు దేవుడి వాక్యములో మరి వివాదాలు రేపుకుంటూ కోపతాపాలతో మనుషులు ఉంటున్నారు. కానీ అలాంటిది నీకు లాభసాధకమైనది కాదు. మరి 6వ వచనంలో అంటాడు, సంతుష్టి సహితమైన భక్తి నీకు గొప్ప లాభము. సంతోషముతో, సంతృప్తితో దేవుడిచ్చే వాక్యమే నీకు లాభము. మనలోనికి మీ లోకములోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకోపోము. ఎందుకు మరి కక్షలు, ఎందుకు మరి గొడవలు, దేనికోసము? నేను 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 అనే ఒక అహంకారం, నేను అనే అహంకారంలో నుండి ఇవన్నీ పుడతాయి. కాబట్టి ఇక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మాట ఏం చెప్తుందో అది వినడానికి మనం ఇష్టపడాలి. కానీ
తప్పుడు బోధలు, తప్పుడు మార్గాలను మనము మన హృదయములోకి తీసుకొని మన శరీరాన్ని పాడు చేసేది ఏ ఆలోచన అయినా సరే, మన మనస్సుని పాడు చేసేది అది ఏదైనా సరే దానిని మనం దూరంగా ఉంచాలి. ఎందుకంటే నీ ఆత్మ దేవుడి యందే సంతోషించాలి, కానీ ఇంకా దేని యందు కూడా సంతోషంగా ఉండకూడదు. ఈరోజు మనము దేని యందు ఆనందిస్తున్నాం? చెడు యందు ఆనందిస్తున్నామా? మంచి యందు మనం ఆనందిస్తున్నామా? దాన్ని మనం పరీక్షించుకుందాం. నీ శరీరం ఈ సంవత్సరం ఉంటుందో ఉండదో తెలియదు. నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందు నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. ఆయనకు నువ్వు ఏం తీసుకెళ్ళి ముందుకు చూపెడతావు? అనుదినము నిన్ను నీవే దిద్దుకుంటూ, నిన్ను నీవే మార్చుకుంటూ, నీ ప్రతి పరిస్థితిని నువ్వే చక్కబెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవునికి గొప్ప లాభసాధకముగా ఉంటావు నువ్వు. అప్పుడు దేవుడు నిన్ను అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అడిగిందల్లా ఇచ్చే దేవుడు ఆయన ఇయ్యను అనే మాట ఆయన దగ్గర లేదు. జరగదు అన్న మాట లేదు ఆయన దగ్గర. దొరకదు అన్న మాట లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం అడిగినవన్నీ, ఈ భూమి మీద మన ఏ అవసరతలు ఉన్నాయో ప్రతిదీ కూడా దేవుడు మనకు ఇస్తాడు. ఆ నమ్మకం అనేది మనలో లేకపోతే నువ్వు ఏ భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే. యోబుని అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు చేసే సాధన, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే విశ్వాసం నీకు ధైర్యాన్ని పుట్టించాలి, కానీ పిరికితనాన్ని నీలో తీసుకురావద్దు. నీకు ధైర్యాన్ని ఇవ్వాలి నీ భక్తి, నీ విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. విద్య లేని పామరులు, చేపలు పట్టుకునే జాలర్లు అంత శక్తిని ఎలా పొందుకున్నారు? ప్రపంచాన్ని తలకిందులు ఎలా చేశారు వాళ్ళు? వాళ్ళ భక్తి వాళ్ళకు ధైర్యం పుట్టించింది. వాళ్ళ భక్తి వాళ్ళ విశ్వాసాన్ని పెంచింది. సిలువలో చేసిన త్యాగాన్ని వాళ్ళు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచారు. పరిపూర్ణంగా వాళ్ళు నమ్మారు గనక గొప్పగా దేవుడి కోసం వాడబడ్డారు. ఈరోజు మనం పక్కింటోనికి చెప్పనీకే భయపడుతున్నాం. చూడండి, మనలో ఆ విశ్వాసం అనేది రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. నామకార్థంగా అయిపోతున్నాం, కానీ నేను దేవుడిలో నిజంగా ఉన్నానా? ఈ శరీరం శిథిలం అయిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నేను దేవుడి దగ్గర ఏం సమాధానం చెప్తాను? ఈ లోకంలో ఎవ్వరికీ లేని కృప దేవుడు నాకిచ్చాడు. పాపిని నన్ను ప్రేమించాడు. తన రక్తంలో తన బిడ్డగా నన్ను అభిషేకించాడు. తన బిడ్డగా ఉండమని అంటున్నాడు నన్ను. మరి తన పోలికలోకి నేను మారినప్పుడు నేను నా కుటుంబం దైవరాజ్యాన్ని స్థాపించగలుగుతాము. నీ కుటుంబమే ఒక దైవరాజ్యాన్ని స్థాపిస్తుంది. అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల దృష్టికి గుడితనం కలగచేసి తప్పుడు ఆలోచనల చేత నీ మనస్సును ఒకవేళ పాడు చేస్తూ ఉంటే అది ఈరోజు నీ నుండి తొలగించు. చాలామంది క్రిస్మస్ పండగ అనగానే ఇండ్లలో ఉన్న పాత సామానంతా తీసేస్తారు కదా. పాత ఏమున్నా సెల్ఫులు దులుపుతారు, గిన్నెలు దోముతారు, పాత పైన పెట్టినవి కూడా తీసి తుడుస్తూ ఉంటారు, కొత్తగా చేస్తారు. వ్యర్థమైనది ఏమైనా ఉంటే అన్నీ తీసుకుపోయి బయట పడేసి స్క్రాప్కి ఇచ్చేస్తారు. అలాగే మనము కూడా చెయ్యవలసిన పని అదే. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టినప్పుడు పాత స్క్రాప్ అంత అది నిన్ను బలహీనపరిచేది, దేవునికి నిన్ను దూరం చేసేది, దేవుడి మాట నీ హృదయంలో ఉండకుండా చేసేది, అది తప్పుడు ఏదైనా సరే దాన్ని నువ్వేం చేయాలి? స్క్రాప్లో పడేసేయాలి. తిరిగి నువ్వు రిఫ్రెష్ అయిపోవాలి. అప్పుడు పరిశుద్ధమైన రక్తంలో, పరిశుద్ధమైన బలలో నువ్వు పాలు పొందినప్పుడు
ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అది నీకు ఒక గొప్ప లాభముగా ఉంటుంది. గొప్ప దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. గొప్ప దేవుడి ఆత్మతో నింపబడతావు. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఒక అడుగు వెనకకేస్తారు. నీ దగ్గరికి రావడానికే మనుషులు భయపడతారు. నీలో ఉన్న శక్తి అలాంటి శక్తి. ఆ శక్తి నీలో ఉంది. నీలో ఆ శక్తిని దేవుడు నింపాడు. ఆ శక్తిని నువ్వే గుర్తుపట్టట్లేదు. వ్యర్థమైన శక్తులకు భయపడుతున్నాం, వ్యర్థమైన మాటలకు భయపడుతున్నాం. కానీ నీలో ఉన్న శక్తిని నువ్వే తెలుసుకోక నువ్వు బలహీనులవు అవుతున్నావు. మట్టి ఘటములో దేవుడు మహిమ ఐశ్వర్యంతో మనందరినీ నింపాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ సంవత్సరం ఆయన కోసం, ఆయనను సంతోషం ఎలా పెట్టాలి అనే దాని మీదని మనము సాధన చేద్దాం. అలా చేసినప్పుడు దైవరాజ్యం నీ కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడు నువ్వు మంచి సాక్ష్యాలే చెప్తావు. దేవుడితో నేనున్నాను గనక ఈ గొప్ప విజయం కలిగింది అని నువ్వు చెప్పగలుగుతావు. ఎక్కడ వెళ్ళినా నీకు విజయమే కలుగుతుంది. అపజయమంటూ ఈ లోకంలో ఈ సంవత్సరం మనకి ఇక ఉండదు. సిల్వలో మన దేవుడు విజయం సాధించాడు. తనను నమ్మిన తన ప్రజలు విజయం సాధిస్తారు. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే విజయం మనదే. హల్లెలూయా. అందరం చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపరుస్తాం. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక ఆయన ముందు మనము నిలబడే అప్పుడు మన పరిస్థితులు ఎలాగున్నాయో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఇంకా అవిశ్వాసంలో ఉన్నామా? ఇంకా మన కళ్ళకు గంతలు కట్టబడి ఈర్ష్య, ద్వేషాలు, కలహాలు, దేవుడి వాక్యములోనే తర్కాలు మనం పెట్టుకుంటున్నామా? నిజమైన దేవుణ్ణి నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు వేరే దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. నాకు ఈ బైబిల్ అంతా నాకు తెలియకున్నా సరే, నీ బైబిల్లో ఏమి తెలియకున్నా సరే దేవుడు ఒక్కడు తెలిస్తే చాలు. నీకు దేవుని ఒక్కడు నీ హృదయంలో ఉంచుకుంటే చాలు. ఆయననే కోటి వేల కాంతులతో నీ హృదయాన్ని నింపుతాడు. కాబట్టి ఈరోజు నీ హృదయం ఎలా ఉందో మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకొని వ్యర్థమైన స్క్రాప్ను తీసేసి ఆ శక్తితో ఆనాడు పౌలుని తన శిష్యులని ఏ విధంగా దేవుడు ఆత్మతో నింపాడో అలాగే దేవా మమ్మల్ని కూడా నీ ఆత్మతో నింపు. ఈ లోకములో ఉన్న ఏ మనుషులతో కూడా నాకు భయం లేకుండా ఉంచు. ఈ లోకములో ఉన్న ప్రతి దాని వైపు నేను చూడకుండా దుష్టుడి నుండి నన్ను కాపాడు అని మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజా, కృపగల మా రక్షక, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయాలలో పదిలపరచు తండ్రి. సంవత్సరాలు గడుస్తున్నాయి. మేము ఎలా ఉన్నామో, మా బ్రతుకులు దిగజారిపోతున్నాయో, మా బ్రతుకులు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నామో, నామకార్థ క్రైస్తవులుగా మారిపోతున్నామో. అయ్యా, ఈ లోక సంపాదనే ముఖ్యమని, ఈ లోకమే శాశ్వతమని, ఈ లోకముకే పరిగెత్తుతున్నామేమో తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ ఆత్మను మేము దుఃఖపెట్టేవారిగా ఉంటున్నామేమో. దేవా, ఏది సరి అయినది అని మేము గ్రహించలేక ఈ లోకములో ఉన్న దేవత గుడ్డితనం కలగచేసింది తండ్రి. దేవా, ఈ లోకములో ఏది శాశ్వతం కాదు. ఏది ఈ లోకానికి మేము తీసుకురాలేదు. ఏది కూడా ఈ లోకములో మాది కాదు. ఈ శరీరం ఉన్నంత వరకే. కానీ ఆత్మ నీ సన్నిధికి వచ్చినప్పుడు మేమేమైపోతామో తండ్రి. కనుక నా తండ్రి, ఇట్టి సత్యాన్ని మేము తెలుసుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏది నమ్ముతున్నామో, ఏది నమ్మడం లేదు, అవిశ్వాసిగా ఉంటున్నామో, విశ్వాసులుగా ఉంటున్నామో, నిజ క్రైస్తవులుగా ఉంటున్నామో, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామో,
మా బ్రతుకులు ఎలా ఉన్నాయో దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. నీతో జీవించే జీవితం సంతోషదాయకం, గొప్ప లాభ సాధకం నాయన. ఈ లోకములో మాకు తర్కాలు వద్దు దేవా, వాగ్వివాదాలు వద్దు, ఈర్ష్యలు అసూయలు వద్దు దేవా. మేమందరము కూడా నీ ఎదుట నిలబడవలసిన వారమే తండ్రి. కనుక నా తండ్రి, మేము నీ బిడ్డలుగా ముద్ర వేయబడి ఉన్నాము కనుక నీ బిడ్డలుగానే మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తంలో, నీ పరిశుద్ధమైన శరీరంలో మేము పాలు పొందుతున్నాము కనుక మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా విధేయతను జ్ఞాపకం చేసుకో. మేము ఎక్కడ పడిపోతున్నామో, మాటల్లో పడిపోతున్నామో, లోకపు తండ్రి ఆలోచనలో పడిపోతున్నామో, క్రియల్లో పడిపోతున్నామో, చూపుల్లో పడిపోతున్నామో, మా ప్రవర్తనలో పడిపోతున్నామో, మా ఆలోచనలు చేసే నిర్ణయాలతో పడిపోతున్నామో, ఇతరుల మాటలను నమ్మి మేము దిగజారిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ నీకు అయిష్టంగా మేము బ్రతుకుతున్నామో దేవా. పౌలైతే అయ్యా, అందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలని తను ఇష్టడుగా ఉన్నాడు గనక మేమందరము ఇష్టలుగా ఉండాలని ఆపేక్షిస్తున్నాడు తండ్రి. మేమును అలా ఉండడానికి, ఒక మంచి తీర్మానం తీసుకోవడానికి మా హృదయాలను సిద్ధపరచండి. ఎవడైనను క్రీస్తు యందున్నాడలా నూతన సృష్టి అన్నావు దేవా. మట్టి ఘటములో మహిమైశ్వర్యాన్ని నింపు తండ్రి. నూతన సృష్టిగా మా హృదయాలను మార్చండి. ఈ లోకములోనిది సమస్తాన్ని జయించే శక్తిని మీరు మాకు దయచే. అపాయాలు వచ్చినప్పుడు ఉపాయం దయచే. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోక దేవా, నీ వైపు చూస్తూ మేము శ్రమలను జయించే వారిగా సిద్ధపరచండి. ఎలాంటి పరిస్థితులు మా జీవితాలలో వచ్చినా మేము అధైర్యపడక విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం చెయ్యండి. మీరు మమ్మల్ని రక్తంతో అభిషేకించారు గనక ఈ శరీరములో, ఈ ఆత్మకు ఏది అంటదు అని మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో పదిలపరచండి దేవా. నీ మహిమతో ఈ సంఘాన్ని, వచ్చిన బిడ్డలందరినీ నింపి పంపమని నా ప్రేరక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.